హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. చెప్పాను కదండి సాన్విక బర్త్డేకి అయితే మేము మాచర్లు అయితే వస్తున్నామని. మాచర్లలో మా వదిన వాళ్ళు ఉండే హౌస్ ఇదేనండి. మా అన్నయ్య వచ్చేసి కేసీపీ ఫ్యాక్టరీలో సీనియర్ ఇంజనీర్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో అన్నయ్యకి అందులోనే క్వార్టర్స్ ఇచ్చారు, ఫ్యామిలీ క్వార్టర్స్. ఇది వాళ్ళ ఇల్లు అండి. పిల్లలు చూడండి ఉదయాన్నే మార్నింగ్ లేచి లేచి మట్టిలోనే ఆడుతున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు పైన వెహికల్స్ అవి ఏం రావు లోపలికి. సో రోడ్ పైన ఫుల్గా ఆడుతున్నారు. నేను మాత్రం ఈ ఫ్యాక్టరీలో మాత్రం చెట్లు మాత్రం భలే ఉన్నాయండి క్వార్టర్స్లో. ఒకసారి చూడండి తులసి చెట్టు, గులాబీ పూలు అయితే ఎంత బాగా వచ్చాయో. మామిడి చెట్టు, జామ చెట్టుకు కూడా చూడండి మొత్తం పూత వచ్చింది. మొత్తం ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. మా వదిన అయితే కొన్ని చెట్లు కొనుక్కొచ్చి అయితే ఇంట్లో వేసిందండి. చూడండి చామంతి చెట్లు, మందారం మొక్కలు, గులాబీ ఇవన్నీ బయట తీసుకొచ్చి వేశారంట. కానీ వదిన స్కూల్లో వర్క్ చేస్తుందండి. సో తనకు టైం లేక ఇట్లా వాడిపోయిన పూలను చెట్టుకే వదిలేసింది. చెప్పా వదిన అవన్నీ కట్ చేసేయండి సీజర్తో, తర్వాత చాలా ఎగురు వచ్చి మొగ్గలు కూడా వచ్చి పూలు పూస్తాయని. సో నేనే చేద్దాం అనుకున్నాండి, కానీ నాకైతే టైం లేదు. మేము అక్కడ జస్ట్ 2 డేసే ఉన్నాము. కానీ ఎందుకో చూడగానే వాతావరణం అదంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో వీడియో తీసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. చూడండి ఇవన్నీ మామిడి చెట్లే. ప్రతి ఇంటి ముందు మామిడి చెట్టు, ఆరెంజెస్ చెట్టు, ప్రతి ఇంట్లో కరివేపాకు చెట్లు అందరి ఇండ్లలో ఉన్నాయండి ఇక్కడ. ఇవి ఇంటి ముందు గోడ మీద పెట్టిన చెట్లు అండి. ఇందులో టమాటా చెట్లు వేసింది మా వదిన. ఇటేమో చామంతి చెట్లు వేసింది, కానీ అవి ఏం కలరో కూడా అర్థం కావట్లేదండి. మొత్తం ఎండిపోయినాయి. ఈ మధ్యనే తీసుకొచ్చి వేసిందంట. సో ఆ పువ్వులు ఇంకా కట్ చేయలేదు. అవి కట్ చేస్తే కొత్త పువ్వులు వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పూలు పూస్తే మాత్రం వీడియో తీసి పెడతా అండి. ఇంటి ముందుకి ఇటు సైడే మల్లెపూలు చెట్టు, ఇంకా అవన్నీ షో చెట్లు అవి ఇవి అయితే ఉన్నాయి. ఇంటి ముందు అయితే పెద్ద జామ చెట్టు అయితే ఒకటి ఉందండి. సాన్విక, కన్నయ్య, బబ్బులయ్య అయితే సైకిల్ గురించి కొట్టుకుంటున్నారు. ఈలోపు కొట్టుకోవడం ఎందుకు, పిల్లల్ని అందరినీ పార్క్ తీసుకుపోతే పోయిద్ది అని చెప్పేసి ఫ్యాక్టరీ వాళ్ళకి కిడ్స్కి పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడ, ప్లే గ్రౌండ్. సో అక్కడికైతే తీసుకెళ్తున్నాను పిల్లల్ని అల్లరి చేయకుండా ఉండడానికి. ఒకసారి చూడండి ఇల్లులు కానీ వాతావరణం కానీ ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవన్నీ మామిడి చెట్లేనండి. చూడండి చెట్ల నిండా ఎంత పూత ఉందో. నీడ కూడా ఎట్లా ఉందో, రోడ్డు మొత్తం నీడగా ఉంది, అసలు ఎండే కనిపించట్లా. కన్నయ్య అయితే వాలీబాల్ కూడా తెచ్చుకుంటుండు. అక్కడ ప్లే గ్రౌండ్లో వాలీబాల్ కోర్ట్ కూడా ఉందండి, ఆడుకోవడానికి. బాల్ కూడా తీసుకొని వస్తుండు వాడు. బబ్బీ చూడండి అసలు ఎంత దూరం ఉరికిపోయాడు. మా చిన్ని కన్నయ్య అయితే అరే స్లో స్లో అన్నా కూడా చూడండి అక్కడ ఎక్కుతున్నాడు పైకి. కానీ చూడండి కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇదేమో జిమ్ ఏరియా అండి అందరికీ. మెన్ అండ్ ఉమెన్కి అందరికీ ఇక్కడే అండి జిమ్. మార్నింగ్ పొద్దుగాల ఇక్కడికి వచ్చి మా అన్నయ్య మా వదిన ఇక్కడ జిమ్ చేస్తూ ఉంటారు. వాటర్ ట్యాంక్ అండి ఇది. ఇటు సైడ్కి వెళ్తే కిడ్స్ ఇది పార్క్ ఉంది, ప్లే గ్రౌండ్. ఇదిగో మా చిన్నవాడు ఆల్రెడీ పోయిండు చూడండి. ఇంకా హాయ్ చెప్పుకనే అంటే హాయ్ అనుకుంటూ పోతుండు. ఇంకా సమీక్ష అయితే చూడండి ఈ రూఫ్లో ఎక్కుతుంది. రావట్లేదు, దానికి భయం వేస్తుంది. అది కదులుతూ ఉందండి అటు ఇటు ఉయ్యాలలాగా. దానికి ఫుల్ భయం అవుతుంది. సో సమీక్ష కొంచెం వీడియో తీయవే, నేను కూడా ఎక్కుతా ఎలా ఉంటుందో చూస్తా అని చెప్తుంటే అది వచ్చి సరే అత్త నేను తీస్తాను వెళ్ళు అంటుంది. సో సరే ఈజీగా ఎక్కేద్దాం అనుకున్నా, కానీ ఎక్కేటప్పుడు మాత్రం భలే భయం వేసిందండి. అది షేక్ అవుతుంది, అటు ఇటు ఊగుతుంటే భయం వేసింది. కానీ ఎలాగోలా అయితే ట్రై చేసి మంచిగా దిగానండి. చూడండి బబ్బిగాడైతే అసలు ఆగడమే లేదు. ఏం జారుడు బండ జాడుతున్నాడో. కన్నయ్య ఏమో మట్టిలో ఆడుతున్నాడండి. పిల్లల్ని ఇలా ఆడిపించడం అన్నా, బయటికి ఎటైనా తీసుకెళ్ళడం అన్నా నాకు మాత్రం భలే ఇష్టం. సో వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తుర్రని 11:30 to 12 మధ్యాహ్నమే తీసుకొని వెళ్ళానండి పార్క్కి.
వీడు చూడండి కన్నయ్య, పెద్ద కన్నయ్య అయితే ఇంకా వాడు ఆడే ఆటలన్నీ పిచ్చి ఆటలే ఆడతాడు. మంచిగా ఒక్కటి ఆడు. జారే దగ్గర కూర్చుంటాడు, కూర్చునే దగ్గర ఎగురుతాడు. ఇక్కడ మొత్తం ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఎర్రనేల ఉండేదండి. కానీ మొత్తం పిల్లలు కింద పడితే దెబ్బలు తగులుతాయని ఇక్కడ మొత్తం బాగా ఇసుకేశారు. కానీ చాలా బాగుంది. దీని మీద నిల్చొని ఇట్లా తిప్పితే తిరుగుతూ ఉంటారండి పిల్లలు. చూడండి ఒకసారి. 5 to 6 మెంబర్స్ వరకు నిల్చొని ఆడుకోవచ్చు అంటండి, అక్కడ రాసి పెట్టుంది. సో ఇక్కడ షాన్వి వీళ్ళందరితో నాకు గొడవ ఎందుకు, నేను ఒక్కదాన్ని ఉయ్యాల ఊగుతా అని వచ్చి ఒక్కతే ఉయ్యాల ఊగుతా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుందండి, నేను వీడియో తీస్తున్నాను. కన్నయ్య ఏమో ఉయ్యాల కాడికి వచ్చాడు. జారుడు బండ అయిపోయింది, ఇప్పుడు ఉయ్యాల. మా చిన్ని కన్నయ్య చూడండి, ఎవరితో పని లేదు, ఎంత చక్కగా ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడో. కన్నయ్య చూడండి, వాడు నేను వీడియో తీస్తున్నాను ఇంకా ఓవర్ యాక్షన్గా ఊగుతుండు. ఇంతసేపు ఉయ్యాల చాలా చక్కగా ఊగిండు. నేను చూస్తున్నాను ఓవర్ యాక్షన్ చేసి కావాలని కింద పడి ఆడుకుంటుండు. ఇంకా తిడుతున్నాను ఊరుకుతుండు. ఇసుక అట్లా పోయొద్దు, అట్లా ఎగరొద్దు, నెత్తున పడుద్ది, కళ్ళల్లో పడుద్ది అంటే వెళ్ళిపోతాను ఇంకా. నేను కూడా ఉయ్యాలైతే ఊగుతున్నానండి. నా ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా ఉందో. ఇలా ఉయ్యాలు ఊగుతుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. మా చిన్నప్పుడు అంటే ఇలాంటి ఐరన్ ఉయ్యాలు అయితే లేవు. ఎప్పుడైనా ఉయ్యాలు ఊగాలనిపిస్తే మాత్రం అమ్మమ్మ ఉయ్యాల కావాలి, అమ్మమ్మ ఉయ్యాల కావాలని ఏడ్చేవాళ్ళం. మా మమ్మీని కూడా అడిగేవాళ్ళం కాదు, మా మమ్మీ అంటే అంత భయం మాకు. సో మా అమ్మమ్మ వాళ్ళు వాడని చీరలు పాతవి ఏమన్నా ఉన్నా, లేకుంటే వాడకుండా పక్కన వేసిన శారీస్ ఏమన్నా ఉండే ఇచ్చి ఉయ్యాల వచ్చి వాళ్ళే చెట్టుకు గట్టిగా కట్టి వెళ్ళిపోయే వాళ్ళండి. అదైతే పడకుండా ఉంటారన్నది ఒక ధీమా. పడరు కూడా, అదే రూఫ్ అయితే తెగిపోతుంది, అటు ఇటు ఊగడం రాక పిల్లలు పడతారని మా అమ్మమ్మ ఎప్పుడు చీరలు కడుతుందండి. సో చీర ఉయ్యాలు ఊగిన రోజులు అయితే గుర్తొచ్చినాయి. ఇటు సైడ్ చూడండి, అన్నీ అశోకవనంలాగా ఉంది, చెట్లు మొత్తం అశోక చెట్లే, ఎంత బాగున్నాయో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చాలామంది వచ్చి ఇక్కడ వాకింగ్ అవన్నీ చేస్తూ ఉంటారండి. నూరు వరహాల చెట్లు అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయండి, ఫ్లవర్స్ అయితే. ఇది వాలీబాల్ కోర్ట్ అండి. ఇక్కడ పిల్లలది షటిల్ కానీ వాలీబాల్ కానీ ఇక్కడే ఆడుకునే వాళ్ళు. సో ఇక్కడనే రెడ్ కలరు చూడండి, పూలు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి. వీటికి రోజు ఈవినింగ్ టైంలో మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పెట్టడం, కేసీఫీ ఫ్యాక్టరీ సెక్యూరిటీ వాళ్ళు వాటర్ పెట్టి క్లీన్ చేస్తూ ఎప్పటికెప్పటికి క్లీన్గా చేస్తూ దోమల మందులు కూడా కొడుతూ ఉంటారండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కదా అని. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంకా ఇటు సైడ్ ఏమో ఆరెంజ్ కలర్ ఉంది. మధ్యలో మధ్యలో కూర్చోవడానికి చైర్స్, చెట్ల కింద. ఇక్కడ పింక్, ఇక్కడ ఆరెంజ్. ఇక చూడండి, మన పిల్లలు అక్కడ ఆడుకుంటారు, నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళ జిమ్ ఏరియాలోకి వెళ్ళిపోయారు కూడా పిల్లలు. చిన్నోడేమో నన్ను వెతుకుతున్నావు, మమ్మీ ఎక్కడున్నావు, మమ్మీ ఎక్కడున్నావు అని పిలుస్తుండు. వచ్చాడు వెతుక్కుంటూ, రా మమ్మీ ఇంక వెళ్ళిపోదాం, మనం పోయి ఎక్సర్సైజ్ చేద్దాం రా అని పిలుస్తుండే. వాళ్ళందరూ వెళ్ళిపోయారు జిమ్ ఏరియాలోకి, మనం కూడా వెళ్ళిపోదాం రా అని పిలుస్తుండే మా చిన్ని కన్నయ్య అయితే. ఎత్తుకుంటారా నాన్న, కాళ్ళు నొప్పులు వస్తాయన్నా కూడా వాడు అసలు వద్దు నేను నడుస్తా మమ్మీ అని నడుస్తున్నాడు. చూడండి ఒకసారి.
వాడికి ఇట్లా మట్టిలో బయట ఆడుకోవడం చాలా ఇష్టం, ఇద్దరు పిల్లలకి ఆడుకోవడం. సో కన్నయ్య గడు వాడు తెచ్చుకున్న బాల్ అయితే గుర్తొచ్చిందండి, తీసుకొని వాలీబాల్ కోర్ట్లోకి అయితే వచ్చేసాడు. ఇటు సైడ్ చూడండి, మొత్తం అరటి తోట ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ నుండి మొత్తం ఇదంతా అరటి తోటనే. ఇందులో ఈ ఫ్రూట్ ఉంది, ఈ ఫ్రూట్ లేదు అనకుండా ఉన్నాయండి చెట్లు. అరటి చెట్లు, జామ చెట్లు, మొత్తం మ్యాంగోస్ ట్రీస్ అయితే ఇంకా చెప్పలేనండి. ట్రీస్ అండి అన్నిటికీ పూత వచ్చింది. ప్రతి ఇంటి ముందు జామ చెట్లు, అసలు లెమన్ చెట్లు, ఆరెంజెస్ మొత్తము. ఇక్కడ జిమ్ ఏరియాలోకి వస్తే చూడండి, నేను ఎక్కుతాను ఎక్కాడు కానీ చూడండి ఎలా ఏడుస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్.